అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సాయిబాబా లీలలు పరమాద్భుతం. ఆయన షిరిడీలోని ఒక పాడుబడిన మసీదులో ఉండి ఎంతో మందికి ఎన్నో మహిమలను చూపించారు. ఇప్పటికీ సాయిబాబాను కోట్లాది మంది అనుసరిస్తూ ఉంటారు, భక్తులుగా మారుతూ ఉంటారు. ఆయన్ని ఒక గురువుగా భావిస్తూ తమ జీవితాలను సన్మార్గంలో నడుపుతూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో డాక్టర్ కళారత్న బిక్కి కృష్ణ గారు ఉన్నారు. ఆయన సాయిబాబా జీవితం మీద ఎంతో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేయడమే కాదు, సాయిబాబా గురించి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించడం అనేది జరిగింది. అదే సాయి తత్వం లీలా రహస్యం. ఈ పుస్తకంలో సాయిబాబాకి సంబంధించిన ఎన్నో గొప్ప అంశాలు ఉన్నాయి. అసలు ఈ పుస్తకాన్ని రాయాలనే సంకల్పం ఎలా వచ్చింది? సాయిబాబా ఆయన జీవితంలో చేసిన మహిమలేంటి? అసలు సాయిబాబా హిందువా, ముస్లిమా అనే వారికి బిక్కి కృష్ణ గారిచ్చే ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బిక్కి కృష్ణ గారు, మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు రచయితే కాదు, ఒక మంచి కవి కూడా. ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా వాగ్గేయకారులు. మీరు సాయిబాబా పాటలు రాయడమే కాదు, పాడారు. ఇవాల్టి మన ఇంటర్వ్యూని సాయిబాబా మంచి పాటతో మనం స్టార్ట్ చేద్దాం. అలాగేనమ్మా. మీకు నచ్చిన సాయిబాబా పాట ఏదైనా పాడగలరు? సాయిబాబా అండగా నేనుండగా భయమేలా అని సాయిబాబా అన్నారు. ఆ ఆ సబ్జెక్ట్ పైన నేను ఒక టెంపుల్లో నేనుండగా భయమేలా అని బాబా అన్నారు. దాన్ని నేను అండగా సాయి ఉండగా భయమేలా అని అప్పుడు ఒక పల్లవి రాసుకున్నా. అలవోకగా వచ్చింది అది. ఆ పల్లవి తర్వాత ఒక 12 సంవత్సరాల తర్వాత సాయే దైవం సినిమాలో ఒక అవధూత పాడే పాటకు ఆ పల్లవిని పెట్టారు. దాన్ని జేసుదాస్ గారు పాడారు. చరణం తర్వాత రాశారు. అంటే పల్లవిని రాసిన 10 సంవత్సరాల తర్వాత శరణం రాసిన ఏకైక పాట అది నాకు. నేను వందలాది పాటలు రాశా సాయిబాబా పైన, అనేక సినిమాలకు రాశాను. కానీ ఈ పాట చరణం ఆ రోజుల్లో నేను ఎంత ఆలోచించినా రాలేదండి. బాబా సంకల్పం ఇవ్వలేదేమో. బాబా సంకల్పం ఇవ్వలేదు. 10 ఏళ్ళు వెయిట్ చేయించారు మిమ్మల్ని. 10 సంవత్సరాలు వెయిట్ చేయించారు. ఆ పాటను అలా పక్కన పెట్టారా పల్లవి రచించి? లేదండి, అది సినిమాలో వచ్చింది. సినిమాలో వచ్చింది. దాంట్లో నా 100 చిత్రాల దర్శకుడు మరి ఆయన ఓం సాయి ప్రకాష్, ఆయన కూడా సాయిబాబా పాత్ర వేసి ఒక సినిమా రిలీజ్ చేశాడు. కర్ణాటకలో ఆయన్ని సాయిబాబాగా కొలుస్తారంట. ఆయన అందులో అవధూత పాత్రగా నటించాడు. ఆ పాటని జేసుదాస్ గారు పాడారు. ఆ పాట నేను మీకు పాడి వినిపిస్తాను. నేను రాసిన పాట. అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా, ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి, పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి, సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి. సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతే మైకంలో, మాయా మైకంలో, ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, నిజంగా పామరుణ్ణి కూడా పండితుడిగా మారుస్తూ ఉంటాయి సాయిబాబా బోధనలు, సూక్తులు. కానీ మీరు పాడిన ఈ పాట ఈ రోజు ఎక్కడో ఉన్న ధనవంతులు, పెద్ద పెద్ద విల్లాల్లో కూర్చున్న వాళ్లే కాదండి, పూరి గుడిసెలో ఉన్న పేదవాళ్ళు కూడా పాడుకునేలాగా అంత అద్భుతంగా ఉంది. అంటే ఒక పాట అంటే నేను భక్తితో హృదయం నుంచి రావాలి. అవును. అంటే ఆయన మీద మనకి ఎంత భక్తి ఉంటుందో ఆయనే పలికిస్తారు. కాబట్టి నాకు అనిపించింది, అసలు నేను విస్తృత పరిశోధనలు చేశా బాబా మీద. భారతదేశంలో ఉండేటువంటి గురువుల యొక్క పుస్తకాలన్నీ తెప్పించుకొని అసలు ఎవరు ఈ సాయిబాబా, ఏమిటి. నేను ఫిలాసఫీ లెక్చర్గా పనిచేశాను. అందువల్ల ఫిలాసఫీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. కాబట్టి ఒక ఇన్ని సర్వ మతాలు, ఒక్కొక్క మతం ఒక్కొక్క విధంగా చెప్పింది. కానీ సర్వ మతాల సారాంశము నాకు షిరిడి సాయి తత్వంలో కనిపించింది. అందువల్ల ఆయన మీద ఒక్కొక్కసారి పులకించి అనేకమైనటువంటి పాటలు రాసింది. ఈ పాటలు ఏమిటంటే, ప్రతి చోట అంటే చూపు తాకిన చోట చొక్కముగా నీవే అని శరత్ బాపూజీ గురువు గారు. ఈయన అంటే మొట్టమొదటి మన దక్షిణ భారతదేశంలో సాయిబాబా పైన
ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఉమ్, ఆ తర్వాత అంతటి పరిశోధన చేసిన వ్యక్తి ఆయన. ఉహుం, ఆయన ఒకప్పుడు చాలా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. యావదాస్తులు వదిలేసి సాయితత్వ ప్రచారం కోసము మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆ సాయి యొక్క తత్వాన్ని ప్రచారం చేసిన గొప్ప మహానుభావుడు ఉమ్, సాయి. ఆయన శరత్ బాపూజీ. ఆయన అన్న మాట ఏమిటంటే, చూపు తాకిన చోట చొక్కమ్మగా నీవే అన్నాడు. ఉమ్, అంటే ఏంటి, ఎక్కడ మన చూపు తగులుతుందో అంత అది సాయిబాబా అని. ఉమ్, అందుకని దీంట్లో సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి అని రాసి. ఉమ్, అదేవిధంగా పూచేటి పూల్లో వీచేటి గాలుల్లో పసిపాప నవ్వుల్లో ప్రేమించు గుండెల్లో ఉమ్, కొలువున్న రూపం సాయినాథుడే, కరుణించు దైవం సాయినాథుడే. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చుక్కల్లో దిక్కుల్లో పక్షుల రెక్కల్లో నింగి నేల అంతటా సాయినాథుడే, విశ్వమంతటిలోను సాయినాథుడే, సాయినాథుడే, షిరిడి సాయినాథుడే. సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో, మాయా మైకంలో. ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి. కాబట్టి పూచేటి పువ్వుల్లో వీచేటి గాలుల్లో పసిపాప నవ్వుల్లో ప్రేమించు గుండెల్లో పంచభూతాలు. కొలువున్న రూపం సాయినాథుడే అని. ఉమ్, అంటే ఇక్కడ ఈ సాయి విశ్వరూపాన్ని మనము దర్శిస్తే తప్ప, ఉమ్, పూర్వం ఋషులు దార్శనికులు అన్నారు, వేదాలను దర్శించి రాశారంటారు. అట్లాగా ఒక దర్శించాలి. ఉమ్, అలా దర్శించిన తర్వాత సెకండ్ చరణంలో మరి బాబా లీలల గురించి చెప్పాలన్నారు డైరెక్ట్. అంటే ఆ, బాబా లీలలు ఏంటి? దీపాలు వెలిగించి దీవెనలు ఇచ్చాడు, పాపాలు తొలగించే ఆది భిక్షువే వాడు, భక్తులను రక్షించే వరదైవమే సాయి, కోరికలు తీర్చేటి కల్పవృక్షమే సాయి. నీలోన నాలోన లోలోన మనలోన మౌనంలో ధ్యానంలో నాదంలో హృదయంలో అద్వైతమంటే సాయినాథుడే, అన్ని రూపాలలో సాయినాథుడే, సాయినాథుడే, షిరిడి సాయినాథుడే. సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో, మాయా మైకంలో. అసలు మీ వాయిస్ ఎంత బాగుందో, ఎంత శ్రావ్యంగా ఉందో. నాకైతే ఇలా ఈ పాటలు వింటూ ఉండాలనిపిస్తుంది, ఏం మాట్లాడాలనిపించట్లేదు. అంటే ఒక ఆర్ద్రత నుంచి, ఉమ్, హృదయం నుంచి, ప్రేమ నుంచి, భక్తి నుంచి వచ్చేటువంటి పాట ఉమ్, చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఇన్వాల్వ్మెంట్ అన్నారు. ఉమ్, ఊరికే పైన ఏదో చదివి పైన మాట్లాడటం కాదు. ఎవరైనా ఏ ఏ ఆర్టిస్ట్ అయినా భక్తుడైనా సరే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక యాంకరింగ్ చేసిన ఒక సబ్జెక్ట్ పైన చక్కగా ఇంట్రో చేశారు, ఉమ్, అలా ఇన్వాల్వ్ కావాలి. అంటే ఇన్వాల్వ్ తాదాత్మ్యం చెందాలి. అవును. అలా బాబా తత్వం అంటే ఒక విషయం చెప్పావు. ఆ బాబా సాయి తత్వం ఎవరికి అర్థమవుతుందంటే, ఉమ్, అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అని కన్యాశుల్కం నాటకంలో గిరీశం అంటాడు. ఉమ్, అట్లా సాయి తత్వము అనుభవం అయితే తప్ప బోధపడదు. ఉమ్, అది ఇంక ఏ ఇజాలకు, ఏ రిలీజన్కు, ఏ వాదాలకు అది అందని. ఉమ్, చర్చలు మాయ అన్నాడు బాబా. బాబా దేవుడా కాదా, ఆయన హిందువా ముస్లిమా, ఇవన్నీ ఏంటంటే 5వ తరగతి నాలెడ్జ్ అనమాట నా దృష్టిలో. అసలు ఈ చర్చే అనవసరం. చర్చ అనవసరం. ఉమ్, పిహెచ్డి చేసిన వాడికి 5వ తరగతి చాలా తేడా ఉంటుంది. ఉమ్, ఆ అనుభవం లేనటువంటి వాడు ఏదో అంటే మనిషి బేసికల్ గా స్వార్థజీవి. బాబా ఏమన్నాడు? మా సంప్రదాయమే వేరు అన్నాడు. ఉమ్, మా సంప్రదాయమే వేరు అని బాబా చెప్పిన దానిపైన మళ్ళీ పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఉమ్, ఐఏఎస్ క్యాడర్, ఐఏఎస్ పరీక్షలు పాస్ అయ్యి కలెక్టర్ అవ్వాల్సినటువంటి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అది నాకు అక్కరలేదు, సాయి తత్వాన్ని ప్రచారం చేస్తానని ఆయన సాయి తత్వం ఆయన జీవితాంతము సాయి తత్వ ప్రచారం కోసం ఉపయోగించాడు. యావదాస్తులు వదిలేసి శరత్ బాపూజీ గురువు గారు, ఆయన మహామేధావి, ఆయన సాయి తత్వం కోసం
ఉమ్, బివి నరసింహారావు గొప్ప లాయర్ ఆయన. ఆయన ఆయన మొత్తం సాయిబాబా కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఉమ్, ఆయన ఒక సాయి మిషన్‌ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో సాయితత్వం ప్రచారం చేయడానికి ప్రధాన కారకులు బివి నరసింహారావు. అట్లా ఇంకా చాలామంది, చంద్రబాను కావచ్చు. ఉమ్, అదే విధంగా ఇప్పుడు మొట్టమొదట అంటే మన దక్షిణ భారతదేశంలో సాయిబాబాను సేవించినటువంటి ఒక గొప్ప లాయర్ ఉన్నాడు. వేమూరి వెంకటేశ్వర్లు అని. ఉహుం, ఆయన మద్రాసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక హోటల్లో ఉమ్, ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అని వచ్చేది. ఆ వీక్లీలో చూసి అప్పుడు బాబా సాయిబాబా దత్తాత్రేయ స్వరూపము ఉమ్. ఆ 5వ అవతారం అంట. అది ఆయన చదివిన తర్వాత ఉమ్, ఆయన తెనాలికి వచ్చి ప్రాక్టీస్ చేశాడు. ఆయన జీవితంలో మహాద్భుతాలు జరిగినాయి. అది తర్వాత మీకు చెప్తా.